హలో ఫ్రెండ్స్, ఈ టిప్స్తో బ్లౌజ్ని కట్ చేసి చూడండి. భుజాలు పట్టుకొని లాగిన అస్సలు జారవు. ఒకసారి బ్లౌజ్ని కట్ చేశాక షోల్డర్ దగ్గర ఇలా ఖర్చుని వదిలేసి హ్యాండ్స్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ కరెక్ట్గా ఇలా మ్యాచ్ అయ్యేలా మనం బ్లౌజ్ని కట్ చేసాము అంటే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది, ప్లస్ కుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్కి కర్వ్ షేప్ని కరెక్ట్గా తీసుకోవాలి, లోతుని కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లూజ్ ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు. ఈ విధంగా బ్లౌజ్ని డిజైన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నడుం దగ్గర ఇలా ఒక 1/2 ఇంచ్కి క్రాస్గా కట్ చేసాము అంటే బ్లౌజ్ క్రిందికి దిగినట్టుగా లేకుండా నీట్గా ఉంటుంది. హ్యాండ్కి కరువు తీయడంతో పాటు లోతు తీయడం చాలా ఇంపార్టెంట్. మనం లోతుని మార్క్ చేసేటప్పుడు మిడిల్లో కరెక్ట్గా 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్కి టచ్ అయ్యేలా మార్క్ చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా లోతుని డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా లోతుని ఇలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. పొడవు ఏ మాత్రం ఎక్కువ ఇచ్చారు అంటే చెస్ట్ క్రిందికి జారుతుంది, తక్కువ ఇచ్చారు అంటే షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వెళ్తుంది. ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి రాకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఫుల్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.